చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. జూలై నెలలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కు పాకిస్తాన్ అధ్యక్షత వహిస్తుంది. ది మోస్ట్ అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. యుఎస్, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనా. 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. పీరియడ్కి ఎలక్ట్ అవుతారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఎలక్ట్ అయి ఉంది. రొటేషన్లో ఒక్కొక్క మంత్ ఒకరు నాయకత్వం వహిస్తారు, అధ్యక్షత వహిస్తారు. వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియా మెంబర్ కాదు. అంతకుముందు మనం కూడా నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎలక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో పాకిస్తాన్ నాయకత్వంలో జూలైలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీట్ అవుతుంది. 2 ఓపెన్ సెషన్స్ కూడా ఉంటాయంటున్నారు. ప్రెస్, మీడియా కూడా ఎలోడ్ అది. సో యునైటెడ్ నేషన్స్లో ఇప్పుడు పాకిస్తాన్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కాశ్మీర్ ఇష్యూ లేవనెత్తాలి అని ఆలోచిస్తోంది. ఎందుకంటే ఇటీవల ట్రంప్ తీసుకుంటున్న వైఖరి వల్ల పాకిస్తాన్లో ఎక్కడి లేని ఉత్సాహం వచ్చింది. కాశ్మీర్ పైన మధ్యవర్తిత్వం చేస్తానని ప్రెసిడెంట్ ట్రంప్ ముందుకు రావడం, నేనే ఇండియా పాక్ల మధ్య మిలిటరీ ఘర్షణ ఆపానని చెప్పుకోవడము, ట్రంప్ పాకిస్తాన్ ప్రేమిస్తున్నాను, ఐ లవ్ పాకిస్తాన్ అనడము, అసీం మునీర్కి ఎక్కడ లేని గౌరవాన్ని ఇవ్వడము, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు భారతదేశానికి ఒక మేజర్ ఛాలెంజ్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూను లేవనెత్తి కాశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేసే ప్రయత్నాన్ని మరింత ఉధృతం చేస్తుంది. అప్పుడు మనకున్న మార్గం ఏంటి? మనం సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్ కాము. ఏదో ఒక పర్మనెంట్ మెంబరుకు మాత్రమే వీటో పవర్ ఉంటుంది. చైనా మనకు ఎలాగో సపోర్ట్ చేయదు. చైనా పాకిస్తాన్కి అనుకూలంగా ఉండే దేశం. ఇక మనకు మిగిలిన మిత్ర దేశాలు ఏంటి? అమెరికా, ఫ్రాన్స్, యూకే, రష్యా. మన ఇందులో ఏ ఒక్క కంట్రీ వీటో చేసినా, ముఖ్యంగా అమెరికా వీటో చేస్తే పాకిస్తాన్ వ్యూహాలన్నీ ఫెయిల్ అవుతాయి. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో నేను మీడియేట్ చేస్తా అని ముందుకు వస్తున్నాడు. సో అందువల్ల ఇండియన్ డిప్లొమసీకి ఒక అగ్ని పరీక్ష ఈ మంత్లో రాబోతుంది. సో ఆపరేషన్ సింధూర్ ద్వారా బ్యాటిల్ ఫీల్డ్లో పాకిస్తాన్కు బుద్ధి చెప్పాం. కానీ డిప్లొమాటిక్ ఎరీనాలో ఇప్పటికీ పాకిస్తాన్ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకూలంగా మాట్లాడుతున్నాడు. యూరప్ ప్రేక్షక పాత్ర పోషించింది. చైనాతో నెక్సెస్ పెరిగింది. వరల్డ్ మోరార్లెస్ పహల్గామ్ దాడి తర్వాత మౌనంగా ఉండిపోయింది. సో సూటిగా స్పష్టంగా పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని ఖండించిన దేశమే లేకుండా పోయింది. అందువల్ల యునైటెడ్ నేషన్స్లో కూడా ఏదో ఒక పర్మనెంట్ మెంబర్ మనకు గట్టిగా అనుకూలంగా నిలబడితేనే సాధ్యమవుతుంది. చైనా ఎలాగూ ఉండదు, ఎందుకంటే మనము చైనా వ్యతిరేక కూటమిలో ఉన్నాము. రష్యా ఉండదు, ఎందుకంటే రష్యాతో మనకు మంచి రిలేషన్స్ ఉన్నా రష్యాకు పాకిస్తాన్ కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ మిత్ర దేశాలతో కూడా రష్యాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో అందువల్ల మనం ఉక్రెయిన్ విషయంలో ఎలాగైతే డ్యూయల్ స్టాండ్ అంటే ఇటు అటు కాకుండా మన ఇండిపెండెంట్ స్టాండ్ తీసుకున్నాము, బహుశా రష్యా కూడా అలా తీసుకుంటుందా లేదా ఇండియాకు మద్దతుగా వీటో చేస్తుందా? ఇందులో అన్నిటికన్నా ముఖ్యం ట్రంప్ వైఖరి. ట్రంప్ కావాలనుకుంటే ఆపగలుగుతాడు పాకిస్తాన్, కానీ ట్రంప్ క్లియర్గా ప్రో పాకిస్తాన్ టిల్ట్ కనబడుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వంతో ట్రంప్ కుటుంబ వ్యాపార సంబంధాలకు కూడా ఉన్నాయి. అందువల్ల మరొక్కసారి కశ్మీర్ ఇష్యూను పాకిస్తాన్ ఇంటర్నేషనలైజ్ చేసుకోవడంలో, దాన్ని నివారించడంలో ఇండియన్ డిప్లొమసీకి ఒక లిట్మస్ టెస్ట్ ఉంది ఇప్పుడు.